రాష్ట్ర ఖజానాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల రూపాయల బాండ్లపై తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు చేశారని దుయ్యబట్టారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎంను కోరారు. ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఉదయ్ భాస్కర్ అనే వాడిని తెర మీదకి తెచ్చారు. వాడు ఎక్కడో జర్మనీ ఉన్న వాడి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక అరాచకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు. కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా?